ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక మహిళ దాదాపు 7 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉంది. ఇదే గ్రామానికి చెందిన ఏదైతే లీడర్కి సంబంధించి ఆ లీడర్పై కొన్ని ఆరోపణలు చేస్తూ మహిళ దీక్ష కొనసాగిస్తూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్ అని కూడా చెప్తా ఉంది. సో ఆ విషయంపై మనం ప్రస్తుతం పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నాం. దాదాపుగా గ్రామంలో ఉన్నాం. పూర్తి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనము గ్రామంలోకి వచ్చాం. ఇక్కడ అంటే ఈ సరిత ఏమైనా తప్పు చేసిందా, ఏ కారణాల వల్ల ఈమెను తీసేసారా అనే విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఆమె అంటే ఇంతకుముందు వివోఏగా వేసిందట కదా, మీకు గుర్తేనా? పరిచయమేనా మీకు? ఆమె ఎట్లాంటిది మరి? అంటే ఆమె మన పైసలు ఏమన్నా నొక్కేసేదా, లేకుంటే బరాబర్ ఉంటుండేనా? మరి ఎందుకు తొలగించారు? ఆయన కొరకు అందరు భయపడుతుంది. ఊళ్ళు ఎత్తినా ఆయన కొరకే భయపడు. అంటే ఈమె ఏం తప్పు చేయలేదు ఏం తప్పు చేయలేదు సంఘంలో. అంటే మీ పైసలు ఏమైనా తీసుకొని వాడుకోడు అట్లాంటి ఆమె కడతానంటున్నది. కడతానంటుందా? అంటే మరి తీసుకున్నారు. ఇప్పుడు వివోఏగా అంటే గతంలో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వివోఏగా విధులకు లేదు, అంటే సరితం తీసేసింది కదా. సో ఆమె మీ సంఘం నుండి ఏమన్నా డబ్బులు కానీ ఏమన్నా లోటుపాట్లు జరిగినాయా? పైసలు తీసుకుంది ఇప్పుడైనా కానీ ఆమె నేను ఎక్కితే కడతా అని చెప్పింది. ఇప్పుడు ఆమె ఇప్పుడు దాదాపు 7 రోజులు అవుతుంది. ఇలా 7 రోజుల నుండి అక్కడ మహాత్మా గాంధీ దగ్గర కూర్చొని ధర్నా చేస్తుంది. మరి అక్కడనే కూర్చొని చేయడానికి కారణం ఏంటి? గాంధీ కాలనీ ఏదైనా జరిగిన సంఘటన ఉందా గతంలో? ఏం జరిగింది? రెండేళ్ళు అవుతున్నది. ఆమె బంద్ పెట్టిండ్రు, మేము బంద్ పెట్టినాక ఇప్పుడు మీరు మీకు ఏమైనా లోన్లు వచ్చేటి ఏం లేవా? రూపాయి లేదు. ఆమె ఉన్నప్పుడు ఎట్లుంటుండే? ఆమె ఉన్నప్పుడు లోన్లు ఇప్పించింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రేగుంట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఒక మహిళ దాదాపు 7 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉంది. ఇదే గ్రామానికి చెందిన ఏదైతే లీడర్కి సంబంధించి ఆ లీడర్పై కొన్ని ఆరోపణలు చేస్తూ మహిళ దీక్ష కొనసాగిస్తూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్ అని కూడా చెప్పుకొస్తూ ఉంది. సో ఆ విషయంపై మనం ప్రస్తుతం పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నాం. దాదాపుగా ఇవాళ 7వ రోజు. సో ఆ 7వ రోజు నుండి అంటే మొదటి రోజు కావచ్చు, సెకండ్ రోజు కావచ్చు, ఇట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అలాగే బీసీ నాయకులు అలాగే దళిత ఫెడరేషన్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి చాలా వరకు మద్దతు తెలిపారు. అలాగే నిన్న ఆదివారం రోజున కూడా మనం ఏదైతే 2 రోజుల కింద ఒక వీడియో చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ అధ్యక్షులైనటువంటి తీన్మార్ మల్లన్న కూడా బీసీ నాయకుల కోసం చాలా పోరాటాలు చేస్తూ ఉన్నాడు. సో వారు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చెప్పడంతో
వారికి సంబంధించి వారి పార్టీ నాయకులను ఇక్కడికి పంపించడం జరిగిందని తెలిసి మనకు తెలవడం జరిగింది. అలాగే ఫోన్లో కూడా మహిళకు మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అనేది మనం చూసాం. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం గ్రామంలో ఉన్నాం, పూర్తి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనము గ్రామంలోకి వచ్చాం. ఇక్కడ అంటే ఈ సరిత ఏమైనా తప్పు చేసిందా, ఏ కారణాల వల్ల ఈమెను తీసేసారా అనే విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు కూడా అడిగే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ మనతో పాటు మహిళ ఉన్నారు, సో ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. దగ్గరగా మాట్లాడరాదు సార్ అన్న. వట్టే నువ్వు వట్టే కలజోలు ఇంకా దగ్గరగా నాకు మాట్లాడరాదు సార్ అన్న. అయితే ఇప్పుడు ఈమె సంఘంకి వెళ్ళి ఎందుకు తీసేసారు? ఏమైనా పైసలు తీసుకున్నది? ఈమె సంఘాల నుండి పైసలు తీసుకున్నదా? మీకు వెళ్ళకుంటే ఏమన్నా ఈమె మరి ఎందుకు తొలగించారు? ఎందుకు తొలగించిందా? ఆయన కొరకు అందరు భయపడుతుంది. ఊళ్ళు ఎత్తినా ఆయన కొరకి భయపడు. అంటే ఈమె ఏం తప్పు చేయలేదు ఏం తప్పు చేయలేదు సంఘంలో. అంటే మీ పైసలు ఏమైనా తీసుకొని వాడుకోడు అట్లాంటి ఆమె కడతానంటున్నది. కడతానంటుందా? అంటే మరి తీసుకున్నదా? కడతానంటుందా అంటే అంటే ఇప్పుడు మేము సంఘాలు ఎప్పిత్తిని గట్లా కట్టుకుంటా అంటుంది. ఇప్పుడు పెద్ద ఇల్లు ఉంటది కదా తీయకు, నేను కట్టుకుంటా ఉంది అని అంటుంది ఆమె. అంటే కట్టుకోవడానికి కారణం అంటే ఇప్పుడు పాత ఏమైనా పైసలు వాడుకున్నదా? అంటే మా దగ్గర తీసుకుని వాడుకున్నది. మీ దగ్గర తీసుకున్నా అంటే మీకు చెప్పే తీసుకున్నది, మీకు చెప్పింది కదా ఈ విషయం. అయితే మీకు తెలిసే కదా అందరికి, మీ వాళ్ళకి తెలిసే. అంటే ఈ విషయాన్ని అయితే ఆమె చెప్పే తీసుకున్నది పైసలు అందరికి, అన్ని సంఘాలు. కానీ ఎవరినైతే ముంచలేదు, చేయలేదు. మరి ఆమె ఎటువంటిది? వ్యక్తిగతంగా మంచిదేనా? మంచిది. అంటే ఇప్పుడు ఆమె ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఆమె ఉద్యోగం నుండి తీసేసి. అవునా? ఇప్పుడు మీకు ఆమె కావాలని ఉందా, అద్దని ఉందా? కావాలని ఉంది. అంటే ఏ విధంగా, ఎందుకు? సంఘాలకు రాష్ట్రానికి. అంటే ఆమె పని మంచిగా చేస్తుంది, సో అట్లాంటి విషయాల దేనికైనా ముందుకు పోతుంది. దేనికైనా ముందుకు పోతుంది. మీకు ఆమె ఇప్పుడు వివోఏగా ఉండు ఇష్టమేనా? మరి ఇష్టమే. పక్కా ఇష్టమేనా? 100% పక్కా. ఓకే. అట్లా అంటే నేను కూడా ఇక్కడికి వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడానికి ఊర్లో అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఒకసారి ఆకను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వివోఏగా అంటే గతంలో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వివోఏగా విధులకు లేదు, అంటే సరితం తీసేసారు కదా. సో ఆమె మీ సంఘం నుండి ఏమన్నా డబ్బులు కానీ ఏమన్నా లోటుపాట్లు జరిగినాయా? పైసలు ఏం లేదు. మరి ఆమె చెప్పే తీసుకుంది. ఇప్పుడైనా కానీ ఆమె నేను ఎక్కితే కడతా అని చెప్పింది. మరి అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ఆమెను తీసేసి సంఘం నుండి. మరి అప్పుడు ఎందుకు తీసేసారు? బలమైన కారణం మాకు తెలుసు. అంటే మీ తరపు నుండి ఇప్పుడు మీకు సంబంధించిన సంఘాల నుండి ఏమైనా డబ్బులు ఆమె తీసుకున్నదా? మాకు సంబంధించి మేము ఎత్తిచ్చినాం. మీకు తెలిసే ఇచ్చారు కదా పైసలు. అయితే ఆమె అయితే సొంతంగా తీసుకోలేదు. అంటే ఆమె వ్యక్తిగతంగా కూడా మీకు ఎట్లుంటది? అంటే మీతో పాటు అంటే మీతో వ్యవహరించే శైలి కానీ మీతో మాట్లాడే విధానం కానీ ఎట్లుంటది? అంటే బెదిరిస్తుందా లేకపోతే ఇట్లా? బాగానే ఉంటుందా? అంటే ఇప్పుడు మీకు ఆమె వివోఏగా ఉండడం ఇప్పుడు ఒకవేళ వస్తాంటే ఉండడం ఇష్టమేనా? ఇష్టమే. అంటే ఇప్పుడు మీ మహిళా సంఘాలు ఎన్ని ఉంటాయి? ఇక్కడ 36 ఉంటాయా? 36 సంఘాలు ఉంటాయి. సో దాదాపు 36 సంఘాలు అంటే ఇప్పుడు మేము అంత గ్రౌండ్ రిపోర్ట్ అంటే అన్ని ఏరియాలకు వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఆమె ఇప్పుడు దాదాపు 7 రోజులు అవుతుంది. ఇలా 7 రోజుల నుండి అక్కడ మహాత్మా గాంధీ దగ్గర కూర్చొని ధర్నా చేస్తుంది. మరి అక్కడనే కూర్చొని చేయడానికి కారణం ఏంది? ఇక అంటే ఆమెకు ఊళ్ళే అందరు ఇట్లా పోవడానికి భయపడుతుర్రు. ఆమె ఇక నేను గాంధీ కాడ కూర్చుండి ఇట్లా చేస్తాం, మరి ఇట్లానే నాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్తుంది. అంటే గాంధీ కాడనే ఏదైనా జరిగిన సంఘటన ఉందా గతంలో? ఉన్నది సార్. ఏం జరిగింది? ఇక ఆమెకు చిన్న గొడవ జరిగింది అక్కడనే. అక్కడనే గొడవ జరిగింది. సో నాకు అక్కడనే ఎక్కడైతే నేను ఏదైతే కోల్పోయినో నాకు అక్కడ అదే తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఆమె అక్కడ చేస్తుందట. అవును. అంతేనా? ఓకే. మీ పేరమ్మా? నా పేరు పుష్ప. ఓకే. మీది ఏ సంఘం? మాది మారుతి సంఘమా? ఓకే. థ్యాంక్ యూ అమ్మా. ఓకే. మీ సంఘం ఏదమ్మా?
మారుతి మరి ఆ? పెద్దారాలు మన అడిపిది సరే మహేశ్వరి సంఘంకి సంబంధించి ఒక మహిళ ఉంది, ఆమె మొత్తం చెప్పే మంది ప్రయత్నం ఉన్నారు సారు అందరి ఇంటికన్నా ఉన్నారు పండి అవునా? ఇప్పుడు మరి అమ్మ, ఇప్పుడు ఈ సరిత అనేట ఆమె మీ సంఘం కొండు మీకు ఇష్టమేనా? ఆవు ఇగో సారు ఆవు నేను ముసల్దాన్ని నేను అన్ని చూసిన కటు కాలము అవమ్మా. ఇప్పుడు ఆమెకు సంఘాల మీద పట్టుబడి దొరికింది. రాసుడైనా లెక్కలైనా పక్కలైనా వెళ్ళిపోయిన వాళ్ళకి ఎన్ని వేలు ఇవ్వాలా, ఉన్నోళ్ళ బ్యాలెన్స్ ఎన్ని వేలు ఎన్ని వేలు ఇవ్వాలా అన్నది ఆమెకు అంతా బ్యాంకుకు సార్ ఒక్కనాడు కాదన్న మళ్ళీ ఒక్కనాడు ఆమెనే పోతుంది, మాకు చెడి చేస్తుంది, అప్పులు ఇస్తుంది. ఆమె కూడా గరీబ్ వడ్డీ, అయ్యో గరీబ్, ఇద్దరు పిల్లలు ఆమెకు దగ్గర రూపాయి లేదు, సీజన్ లేదు, మాసం లేదు. ఆమెనే ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కదా, ఆ 2 ఏళ్ళు అవుతున్నది. ఆమెను బంద్ పెట్టిండ్రు, మేము బంద్ పెట్టలేదు. బంద్ పెట్టినాక ఇప్పుడు మీరు మీకు ఏమైనా లోన్లు వచ్చేటి ఏం లేవు, ఏం లేవా? ఏం లేవు, 2 ఏళ్ళ నుంచి రూపాయి లేదు. ఆమె ఉన్నప్పుడు ఎట్లుంటుండే? ఆమె ఉన్నప్పుడు లోన్లు ఇప్పించింది, సంఘం రాసింది, ఉగత్ సంఘం ఆడత్ సంఘం లెక్క చేసింది, ఓలయాళ్ళకు తోటలు చేసింది. ఆమె మంచిగా చెప్పింది మాకు అందరికి సమాధానము. ఇక అది అగాదాత్తమని కట్టినాం మేము సారు, మేము కట్టించింది ముసలైతుంది. ఆమె ఇప్పిస్తానని అన్నది, ఇప్పిస్తానని అన్నది కానీ ఆమె బంద్ అయింది. ఆమె ఎందుకు బంద్ అయింది మరి తెలుసేమన్నా? ఇక అక్కడ ఊళ్ళో జరిగింది, మా ఇంట్లో ఏం జరగలేదు. ఇక్కడ ఏం జరగలేదు మీకు తెలియదు. అంటే ఇప్పుడు ఉండు మీకు ఇష్టమేనా? ఇష్టమే, ఆమెనే ఉండాలా. నేను ఇంకా మీరు సార్లు గాడికి వస్తే నేను అత్తనాను అన్నగాని నేను గోళీలకు రాయకంటి పోతున్నా. ఇక్కడ మీరు కానొచ్చిండ్రు సార్. నీ పేరేం పేరు? నా పేరు మారంపల్లి రాజును. మా సంఘం మా రుచి మరేమో సంఘం అయితే మహేశ్వర సంఘం. మేము 50 ఏళ్ళ సంఘం వేసుకోవాలి. 50 ఏళ్ళు అయితే మా ఉన్నప్పుడు మా లక్ష్మి. ఎంతమంది ఉంటారు మీ సంఘంలో? మా సంఘంలో అందరు ముసలు అందరు వెళ్ళిపోయిండ్రు, 15 మంది ఉన్నాం. అవునా? ఇక ముసలు అందరు ముగ్గురు చనిపోయిండ్రు, మేము 14 15 మంది 13 మంది ఉన్నాం. ఇప్పుడు మీకు ఈమె సరిత ఉండు అంటే ఇష్టమే, ఈమెనే కావాలని కోరుకుంటున్నాం. ఈమె లోన్లు ఇప్పించుడు కానీ ఇవన్నీ ఉంటే అన్ని బరాబర్ పని చేసి పెడుతుంది. మీకు దాదాపు చాలా రోజుల నుంచి వేసింది కనుక ఆమెనే ఉండాలని కోరుకుంటున్నాం. నన్ను మొన్నటికి దొరకపోలేరు మలపురం సాతగాని నేను తిట్టిన నేను ఆటో ఎక్కి నేను వస్తుంటే నేను సార్లతో మాట్లాడుతుంటే నన్ను 50 ఏళ్ళ మేము సంఘం వేసుకోవాలి. 50 ఏళ్ళు అయితే మొన్న ఇవన్నీ గుర్తు మొన్న 15 మంది అలా ఉన్నారు. అందరం కట్టినాం సార్ మలపురం బ్యాంకులా నెలకు 400. ఇప్పుడు ఆ పైసలు ఆడనే పెయింటింగ్లు ఉన్నాయి. ఆ ముంటే మాకు ఇప్పిస్తాను అనేది నేను మొన్న అడిగిన. మరి ఇప్పుడు 7 రోజుల నుంచి ఆమె మహాత్మా గాంధీ దగ్గర కూకొని ధర్నా చేస్తుంది కదా, మరి ఆడికి పోయిరా మీరు? పోయిండ్రు, మొత్తం మంది పోయిండ్రు. మీరు నువ్వు పోయినావా? నేను పోలే, నన్ను రమ్మలేరు, నేను పోలే. అట్లా పిలిస్తేనే పోతారా? మరి ఇక నీకు మరి ఆమె కావాలంటారు కదా, ఆమె వీళ్ళకున్నా పోవచ్చు కదా. నేను ఇలా పోతానని అన్న, నేను ఎంతసేపు అటు పోయి వస్తారు ఆటో మీద గోళీల గోళీలు వేసుకున్నట్టు ఉన్నాయి కనుక నువ్వు గోళీల కోసం ఆగిపోయినావా? సరే సరే. మరి ఆమెకు నువ్వు మద్దతు తెలుపుతావా? ఏం మద్దతి? అదే ఇప్పుడు ఆమె ధర్నా చేస్తుంది కదా, ఆమెనే ఉండాలని అంటున్నాం. సరే అమ్మ, నీ పేరు? నా పేరు మారంపల్లి రాజును. మారంపల్లి రాజు. మేము 50 ఏళ్ళ సంఘం అయ్యేవాటి, ఇప్పుడే కాదు 50 అవుతుంది 60 అవుతుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అయితే మీకు ఇప్పుడు వివోఏగా సరిత ఉండు ఇష్టమేనా? మీదే సంఘం? వీళ్ళ సంఘమే సంఘం పేరు మీకు ఐడియా లేదు దాదాపు. ఇప్పుడు 2 ఏళ్ళ కూర్చుంటాక ఆగిపోయి సంఘాల పేర్లు కూడా గుర్తు రావట్లేదు అన్న. ఈ ఉంటే మరి నెల కూకుండా పెడుతున్నా సంఘం కూర్చుండే పెడుతున్నా. మంచిగా జరిగినాయి, ఏవైనా మంచిగా జరిగినాయి. మరి మీ ఇప్పుడు అలా దీక్ష చేస్తుంది కదా, మీకు ఏమన్నా మద్దతు తెలుపుతున్నారు? రోజు మీ పేరు ఏం పేరమ్మా? పుష్ప. అమ్మ నీ పేరు? సుమలత. ఏ సంఘం? తేజ సంఘమా? ఓకే. ఇప్పుడు మరి ఈమె 7 రోజులుగా అక్కడ దీక్ష చేస్తుంది కదా, మద్దతు తెలిపారు అడిపోయి? ఓకే. మరి ఇప్పుడు ఈమె సరిత మీకు వివోఏగా ఉండడం ఇష్టమేనా? ఓకే.
ఓకే ఇంకేమన్నా ఆమె ఏమైనా తప్పులు చేసిందా గతంలో ఆ సంఘానికి సంబంధించి పోతున్నాం సార్ రోజు పోతున్నాం మేము. రోజు మాట్లాడుతున్నాం ఆమె దగ్గర మరి ఇప్పుడు ఈమె 2 నెలల కింద తీసేసారు కదా ఈమె తప్పు చేస్తే మీకు తెలియదు మనిషి మాకు తెలియదు ఆ ముచ్చట. అయితే నీ పేరు నా పేరు సకీల. ఓకే మీది ఏ సంఘం నాది గణేష్. గణేష్ సంఘమా ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక మహిళ ఒక 7 రోజుల నుంచి వెళ్ళే నిరాహార దీక్ష చేస్తుంది మహాత్మా గాంధీ కాడ ఈ విషయం మీకు తెలిసేనా నాకు నేను ఇయ్యాల చూసి కొద్ది దగ్గరకు ఇవాళ చూసినా ఓకే అంటే ఆమె నిరాహార దీక్ష ఎందుకు చేస్తుంది అనేది ఏమన్నా విషయం తెలుసుకున్నారా మీరు తెలుసుకోండి. అయితే ఆమెకు వివోఏగా జాబ్ ఇప్పుడు 2 ఏళ్ళ కింద తీసేసిరట ఆ జాబ్ను మళ్ళీ పెట్టించాలని చెప్పేసి ఆమె దీక్ష చేస్తుందట మరి ఈ విషయం ఇంకా మీకు అంటే మహిళా సంఘాల నుంచి వెళ్ళే కానీ వాళ్ళు కూడా మీకు ఏం చెప్పలేరా చెప్పండి. ఓకే ఆమె అంటే ఇంతకుముందు వివోఏగా వేసిందట కదా మీకు గుర్తేనా పరిచయమేనా మీకు ఓకే ఆమె ఎట్లాంటిది మరి అంటే ఆమె ఏమైనా పైసలు ఏమన్నా నొక్కేసేదా లేకుంటే బరాబర్ ఉంటుండేనా నేను వచ్చేసేదంటే కొన్ని నొక్కింది. ఇప్పుడు ఎట్లుంటుందో తెలియదు కానీ ముందైతే అట్లనే ఉంది. అంటే పైసలు అయితే నొక్కేసేది ఓకే అంటే మీకు అప్పుడు నొక్కేసినప్పుడు ఏమన్నా అంటే మీకు ఏమన్నా ఎప్పుడు తీసుకుంటుండేనా లేకుంటే చెప్పకుండా ఎట్లా కొంతమంది తీసుకున్నదట కట్టిందట లొల్లి అయితే కట్టింది తీసుకున్నదట కానీ ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు 2 నెలల నుంచి ఆమె డ్యూటీలో లేదు ఆమె డ్యూటీలో లేదు అయితే డ్యూటీలో ఉన్నప్పుడు అంటే బరాబర్ ఉంటుండేనా అంటే అన్ని రాస్తుండే పైసలు విషయాలు ఏదైనా రూపాయి ఫరాకాన్ని వస్తుండేనా అన్ని బరాబర్ ఉంటుండే కానీ ఇట్లా వేరే వాళ్ళు ఆమె ఇద్దరు కలిసి తీసుకున్నారట మాకు అవి తెలియదు కానీ మా సంఘంలో అట్లా జరగలేదు వేరే సంఘంలలో జరిగినాయట అంటే వేరే సంఘంలలో ఈమె అంటే ఆ సంఘ పనులు లేనందుకు వాళ్ళ వ్యక్తుల బదులుగా ఈమె తీసుకున్నది అంటే మేము వాడుకున్నది కట్టింది కూడా సో అందుకోసమే అంటే ఈమెను మరి అప్పుడు తీసేయడానికి కారణం కూడా ఇదేనా ఇట్లా పైసలు ఇంకేదన్నా ఉండొచ్చు కానీ మాకు తెలిసింది అయితే ఇదే అంటే ఆమె ఏమంటుందంటే వాళ్ళు లీడర్ ఉన్నారు అది ఇది అంటే ఇట్లా తీసేపించారని ఆమె కొన్ని ఆరోపణలు చేస్తా ఉంది ఆ విషయం గురించి మీకు ఏమైనా తెలుసా నాకు అవి తెలియదు కానీ తెలిసిన ముచ్చట నేను చెప్తాను. అచ్చా ఓకే ఓకే సరే అమ్మా మంచిదమ్మా మీది గణేష్ సంఘమేనా ఓకే ఇప్పుడు ఈ వివోఏగా ఒక 2 నెలల కింద మీ సంఘంలో పనిచేసిన సరిత మీకు తెలిసేనా ఓకే ఆమె ధర్నా ఎత్తుందట మీకు ఏమైనా తెలుసా ఇక్కడ మహాత్మా గాంధీ దగ్గర 7 రోజులు 7వ రోజు ధర్నా ఎత్తుందట ఈమె సంఘంలో మీ సంఘంలో ఉన్నప్పుడు ఎట్లుంటుండే ఆమె మంచిగా ఉండదా ఏమన్నా పైసలు బీసలు విషయంలో ఏమన్నా లోతులు బీతులు ఏమన్నా ఉంటుండేనా రమ్మన్నప్పుడు వచ్చింది రాసుకున్నది అన్ని బరాబర్ పనులు చేస్తుండేనా ఏమన్నా అంటే లోటుపాట్లు ఉంటుండేనా ఏం లేవా అంటే ఇప్పుడు ఆమె మీరు వివోఏగా కావాలని కోరుకుంటుర్రా ఇంకోటి ఏంటంటే ఈమె ఇప్పుడు సంఘాలు రాస్తారు కదా దాదాపు పైసలు ఇప్పుడు ఊర్లలో అంటుర్రు అన్నట్టు ఈమె ఒక 2-3 పైసలు వాడుకొని తర్వాత కట్టింది అనేది ఆ విషయం మీకు తెలుసా తెలియదు అటు ఊర్లో సంగతి తెలియదు కానీ మాకు వారికి అయితే మంచిగా ఉన్నాయి తిరుగుడు చేసుడు రాసుకునుడు ఎప్పుడు రమ్మని నచ్చింది రాసుకొని పోయింది. అచ్చా ఇప్పుడు ఈమె ఉండు మీకు ఇష్టమేనా మీ సంఘంలో ఎంతమంది ఉంటారు మేము 15 మంది మీ ఇప్పుడు ఊర్లో ఎన్ని సంఘాలు ఉంటాయి అనేది గుర్తా తెలియదా ఓకే సరే అమ్మా ఓకే థ్యాంక్ యూ